సార్కు నమస్కారం ఇచ్చి నేను మాట్లాడతాను. మా గ్రామం ఊసన్నపల్లెలా ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తాను లేని వాళ్ళకు, కానీ ఒక్క ఇల్లు కూడా ఇంతలో రాలే. మాకు మేరా వాళ్ళం, మేము మేరోళ్ళం, కాంసగా కుట్టు మిషన్ కూడా లేదు, మాకు ఇల్లు కూడా లేదు, ఇల్లు లేదు, ఏమి లేదు. ప్రతి ఒక్కరికి ఎలక్షన్ ముందు మా ఊరు సర్పంచ్ సత్తిరెడ్డి సార్ వచ్చి మీకు ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తానన్నాడు. ఎమ్మెల్యేనా ఆయన? మాజీ సర్పంచ్. ఇల్లు లేని వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇల్లు వస్తుంది అన్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇల్లు వచ్చినట్టే అన్నాడు. కానీ ఇల్లు అట్టు ఇడిచిపెట్టి మాకు 20 గుంటల పొలం ఉంటే దానికి ఇంతవరకు రైతు బందే వేయలేదు. ఎట్లా చెప్పండి మీరు? రుణమాఫీ అంటారు. ఎవరికి రుణమాఫీ అవుతుంది? దేశం మీద ఉన్న వాళ్ళందరూ రుణమాఫీ. మరి 20 గుంటల చెప్పన్న పడుతుంది అన్నారు కదా. 20 గుంటలలో చెప్పనే పడితే ఇంతవరకు వాళ్ళే పైసలు. 5 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకు 10 ఎకరాల వాళ్ళకి వేస్తానంటారు, కానీ 20 గుంటల వాళ్ళకి వేస్తలేరు. ఇక 10 ఎకరాలు 5 ఎకరాలు ఎప్పుడు వేస్తారు? అవును. పంట చేతికి వచ్చే టైం అయితే ఇంతవరకు రైతు బంధు వాళ్ళు లేదు. మాకు ఉన్న 20 గుంటలకు కూడా మాకు ఇల్లు కూడా లేదు. డబుల్ బెడ్రూమ్ అన్నారు, సింగిల్ బెడ్రూమ్ అన్నారు, ఏ బెడ్రూమ్ వస్తలేదు. మహిళలకు గృహలక్ష్మి కింద 2500 పింఛన్ ఇస్తానన్నారు. నాకు 60 ఏళ్ళకి ఎక్కువ ఉన్నాయి, కానీ అప్పుడు వయసు తక్కువ పడ్డది ఆధార్ కార్డులో. ఇప్పుడు 61 సంవత్సరం నాకు. ఇప్పుడు 55 ఏళ్ళు రాసిన ఆధార్ కార్డులు ఉన్నది. ఇంతవరకు నేను పింఛన్ గురించి పోతే మాకు తెలియదు పో అంటారు. ఎవరు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు? ఎవరు పట్టించుకుంటలేరు. మీ వాడ లీడర్ కూడా ఎవరు పట్టించుకుంటలేరు. లీడర్ పట్టించుకుంటారు. కొత్త లీడర్ లేరు, పాత లీడర్ లేరు. మాకు ఏం చేసిర్రు? మా కేసీఆర్ ప్రభుత్వంలో మాకు ప్రతి పంట స్టార్ట్ కాగానే వర్షాకాలం స్టార్ట్ అయిందంటే మాకు రైతు బంధు పడ్డది. మాకు దున్ననికో దానికో దీనికో పిండి పాత్ర వేసుకోగలిగినాం. ఇప్పుడు ఏ ఒక్కటి చేస్తలేడు. ఏది మీ పరిపాలన?